నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్‌బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. మేడం, మీనరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అన్ని గ్రహాలు అందులోనే ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి అనమాట. సెకండ్ లార్డ్ ఏంటంటే సెకండ్ హౌస్ కి ఆయన ఓన్ హౌస్కి వెళ్తున్నారు, థర్డ్ లార్డ్ థర్డ్ హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి
క్రియేటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు సినిమా రంగంలో మంచి ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, వాళ్ళ కెరియర్ పాత్లో ముందుకెళ్ళి విస్తరించే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, కంప్లీట్గా నాకు అసలు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్గా ఉంది అన్న వాళ్ళకి ఈ మంత్లో కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. అంటే రాబడి వచ్చే ఛాన్సెస్ కానీ, కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రాశి అధిపతి మనకి తెలుసు 4వ ఇంట్లో ఉన్నారు. సో కొంతవరకు కంఫర్ట్ లెవెల్ కూడా పెరగాలన్నమాట. కానీ శని కూడానే ఉన్నారు కనుక శ్రమ అనేది విపరీతమైన శ్రమ ఉంటుంది. అండ్ ఆల్సో ఏలినాటి శని కూడా, ఏలినాటి శని ప్రభావం తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద కనిపిస్తోంది. సో అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ పాత్ మీద కనిపిస్తోంది. కానీ టూరిజం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. తప్పక విస్తరిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఏంటి, సేవ చేయడమే కదా. శనికి సేవ అంటే చాలా ఇష్టం. సో తప్పక ఏంటంటే ఎవరికైనా సేవ చేసినప్పుడు, అండ్ ఆల్సో ఎస్పెషల్లీ హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఎవరేమన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. సో క్లయింట్ ఇస్ ద గాడ్ అని చెప్తూ ఉంటారు కదా ఎవరైనా. సో వాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఫారెన్ టచ్ ఉన్న వాళ్ళకి అది కూడా చాలా బాగుంటుంది. తప్పక ట్రావెలింగ్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటు శ్రమ కూడా మనకి అధికం కనిపిస్తుంది అన్నమాట. బాధ్యతలు చాలా ఎక్కువ. అండ్ ఆల్సో ఏంటంటే టైం తక్కువ అవుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో యాంగ్జైటీ కానీ, వర్క్ ప్రెషర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా ఉంటుంది. అలాగే ఇంట్లో అందరితో సన్నిహితంగా ఉండడం అంటే కొంతవరకు ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో విభేదాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అంత ఈజీ రిలేషన్షిప్స్ అని చెప్పలేము. అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళకి తప్పక సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 1-2 సార్లు చూసుకోవడం అనేది మంచిది అనమాట. వాళ్ళకి తగ్గవాళ్ళు అంటే మన అనుకున్నది వస్తుందని మనం చెప్పలేము అనమాట. ఎందుకంటే అంత బాగాలేదు కనుక మిగతా పొజిషన్ కూడా అంత బాగాలేదు. బట్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే 3rd హౌస్కి వీనస్ వెళ్తున్నారు. దట్స్ అ వెరీ గుడ్, చాలా చాలా మంచి సంచారం అనమాట. అండ్ 4th లార్డ్ కూడా మన 2nd వెళ్తున్నారు కనుక కొంతవరకు ప్లానటరీ పొజిషన్ అనుకూలంగా ఉంది కనుక ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తుంది. స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? స్టూడెంట్స్ కూడా తప్పక వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ఫారెన్ లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ శ్రమ మాత్రం చాలా అధికం, ఖర్చు మాత్రం చాలా అధికం. వాళ్ళు అనుకున్నది సాధించే ఒక దశ కింద మనం చెప్పొచ్చు అనమాట ఈ మంత్. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పక వీళ్ళ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వీళ్ళకి మాత్రం తప్పక 108 టైమ్స్ చేయాలి. 108 కొంచెం ఎక్కువే చేయాలి. అండ్ ఆల్సో ఏంటంటే నవగ్రహ హోమాలు కానీ, లేకపోతే స్తోత్రాలు చదువుకోవడం కానీ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో శని కూడానే ఉన్నారు కనుక తప్పక శని కాళ్ళు పట్టుకోవడం అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్. అందుకనే విడివిడిగా గ్రహాలు కాకుండా నవగ్రహాలు చెప్పేసాను అనమాట. నవగ్రహాలకు కూడా ఏంటంటే జపాలు చేసి అలాగే దానం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శనికి నేను చెప్పినట్టు సేవ అనేది ఇష్టం కనుక తప్పక ఇప్పుడు వృద్ధాశ్రమంకి వెళ్ళి సేవ చేయడం కానీ, లేకపోతే ఒక టెంపుల్లో సేవ చేయడం కానీ, లేకపోతే కంటిన్యూస్గా ఏదో ఒక పూజలు చేయించుకోవడం, ఆన్లైన్ పూజలైనా చేసుకోవడం కానీ చాలా మంచిది. అటు సర్ప పూజలు కూడా చేస్తూ ఉంటారు. సో దానికి కూడా చేయొచ్చు అనమాట. సో చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ నవగ్రహాల చుట్టూ మాత్రం ప్రదక్షిణ చేయండి. రోజు తైలదీపం ఇంట్లో పెట్టుకోండి వితౌట్ మిస్సింగ్ అనమాట. త్రూఅవుట్ ద మంత్ అంటే నిత్యం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు అష్టముఖి వేసుకోవడం, అలాగే సప్తముఖి వేసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు ఏంటంటే ఏకాదశముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది ఇంకా మంచిది. బట్ ఇవన్నీ ఏంటంటే మనం జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే తప్పక మనని సంప్రదించడం అనేది, జాతకం చూపించుకుని వేసుకోవడం అనేది ఆల్వేస్ ఉత్తమం అన్నమాట. అండ్ కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే బ్లూ అండ్ ఆల్సో ఎల్లో వేసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు గోల్డ్ వేసుకోవడం ఇంకా మంచిది. ఇవన్నీ ఏంటంటే ఆన్ థర్స్డే వేసుకుని చూడండి. ఇంకా ఎనీ వన్ ఆఫ్ ద కలర్స్ ఆల్సో ఆ రోజు వేసుకుని చూడండి, ఇంకా బాగుంటుంది. ఎందుకని ఇవన్నీ చెప్తాం కలర్స్, బికాస్ ఆ ప్లానటరీ ఎనర్జీస్ కూడా మనకి అంటే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ చేసి చూడండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పాజిటివిటీ అనేది పెరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.